హాయ్ అండి. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ శ్రీదేవి. సో, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, ఇదొచ్చేసి థర్స్‌డే వ్లాగ్ అండి. నేనైతే ఈ విధంగా అయితే ముగ్గైతే పెట్టుకున్నాను ఇంటి ముందు. ముగ్గు పెట్టుకొని తర్వాత ముగ్గు మీద అయితే కలర్స్ కూడా వేసుకున్నానండి. చూసారు కదా! ముగ్గు అయితే నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ముగ్గు ఎంతమందికి నచ్చింది ఏంటనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. సో, చూసారు కదండి! థర్స్‌డే రోజున నేనైతే ఈ విధంగా ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకున్నాను. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి వచ్చేసి పచ్చెనపప్పు, గోంగూర అయితే కర్రీ అయితే చేసేసానండి. పిల్లలకి లంచ్ పెట్టేలోపు ఒక పక్క బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేయాలి కదా! మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది కదండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసి ఇడ్లీ అయితే వేసేసానండి. ఇంకా పిల్లలైతే టిఫిన్ చేస్తున్నారు. పక్కనకైతే వంట అవుతుంది. ఇంకా అలాగే పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. పిల్లలైతే రెడీ అయిపోయారండి. మమ్మీ టైం అయిపోతుందని చెప్పేసి పిల్లలైతే ఒకటే హడావిడి చేసేస్తారు కదా! మార్నింగే మనకి తెలిసిందే కదండి. ఈ గోంగూర పచ్చెనపప్పు ఫుల్ వీడియో అయితే నేను నా ఛానల్‌లో అయితే ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా అయితే ఫుల్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే నేనైతే గోంగూర పచ్చెనపప్పు వండుతున్నాను కదా! అది తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుందిలే అని చెప్పేసి నేనైతే తాలింపు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకైతే ఇంకా ఇలా అయితే వంట అయితే అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూరలు అయితే మిగిలినవి వేరొక బౌల్లోకి అయితే ఊడ్చేసుకొని టేబుల్ మీద అయితే సర్దేసుకుంటాను. ఇంక గిన్నెలన్నీ చాలా ఉంటాయి కదా పిల్లలు టిఫిన్ చేసినవి. అండ్ అలాగే నేను వంట చేసిన గిన్నెలు అవన్నీ కడిగేసుకొని గ్యాస్ స్టవ్ అంతా నీట్గా తుడిచేసుకుంటానండి. ఆ తర్వాత వచ్చేసి పూజ అయితే చేసుకుంటాను. నిత్యదీపం పెట్టుకుంటాను. నేను ఇంక ఇంటి ముందు ముగ్గు కూడా పెట్టేసుకున్నాను కదా! సో, ఇంకా పిల్లలు వెళ్ళక ముందే నేను ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టేసుకుని ఇల్లు అవి తుడిచేసుకుంటాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చేసి దీపం అయితే పెట్టుకున్నానండి. నిత్యదీపం అయితే ఈ విధంగా పెట్టుకుంటాను. సో, నాకు ఆ రోజైతే పువ్వులు అయితే చాలా దొరికాయి కింద. ఇంకా ఈ పువ్వులన్నిటితోనే నేను స్వామివారికి అలంకరించేసుకొని చక్కగా నిండుగా ఉంటుంది కదండి. పువ్వులు ఎక్కువగా ఉంటే పూజా మందిరం మనకి చక్కగా చాలా అందంగా నిండుగా కనిపిస్తుంది. మనకు పూజ చేసిన అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. సో, మంగళవారం కాబట్టి నేను ఇలా ధూప్ స్టిక్ అయితే వెలిగించుకున్నాను. ధూపం అయితే వేసుకున్నాను. శ్రావణ మంగళవారం కాబట్టి ఇంకా అలాగే ధూపం పెట్టుకొని దీపాలు అయితే పెట్టుకున్నానండి. పూజ నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ తర్వాత లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ ఇంట్లో అంతా పని అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా వేసేసానండి. వాషింగ్ మిషన్‌లో బట్టలు ఆరేసేసి పిల్లలైతే వైట్ షర్ట్స్ అండి. వైట్ షర్ట్లకి గంజి కొంచెం నీళ్ళ ముందు పెట్టకపోతే కొంచెం మనకి కాయదేరిపోతాయి కదా! తప్పకుండా మీరు ఓపిక లేకపోయినా పిల్లలకి వైట్ షర్ట్లు అయితే యూనిఫామ్‌కి తప్పకుండా నేనైతే నీళ్ళ ముందు పెడతానండి. అసలు నీళ్ళ ముందు పెట్టకుండా వైట్ షర్ట్లు అయితే ఆరబెట్టను. ఎందుకంటే మనకి మళ్ళీ అసలే మగపిల్లలు మా పిల్లలిద్దరూను ఇంకా మాపుకొచ్చేస్తారండి. సో, ఇంకా పనంతా అయిపోయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత కిట్టి పార్టీ అండి. కిట్టి పార్టీకి అయితే వెళ్ళాను. సో, 5th ఫ్లోర్‌లో ఆంటీ వాళ్ళు కిట్టి పార్టీ అరేంజ్ చేస్తారు. సో, నేను కూడా సరదాగా రమ్మంటే వెళ్ళానండి. ఇంకా అక్కడ గేమ్స్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఈ గేమ్ అయితే నేను ఫస్ట్ టైం చూశానండి. నన్ను కూడా పార్టిసిపేట్ చేయమన్నారు. సో, నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అందులోంచి ఫిష్ గేమ్ అండి. మీలో ఎంతమందికి తెలిసి ఫిష్ గేమ్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, వీళ్ళంతా కిట్టి పార్టీ ఫ్రెండ్సేనండి. ఇక ఇంకా వాళ్ళైతే అక్కడైతే గేమ్స్ అండ్ అలాగే స్నాక్స్ కూడా పెట్టారు. సో, ఎన్ని గేమ్స్ అంటే 3 గేమ్స్ అయితే పెట్టారండి. హౌసీ కూడా ఆడాము. అండ్ అలాగే హౌసీ అయిపోయింది. ఫస్ట్ వచ్చేసి స్నాక్స్ కూడా పెట్టారు. ఆ తర్వాత ఈ గేమ్ కొత్తగా చూశానండి నేను ఈ 2 గేమ్‌లును. నాకైతే తెలీదు ఇది నెంబర్స్ ఎక్కువ ఎవరైతే లాస్ట్ నెంబర్ దగ్గరికి వస్తారో అది ఈ గేమ్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఫిష్ గేమ్ కూడా చాలా బాగుందండి. ఇంకా స్నాక్స్ వచ్చేసి సమోసా అండ్ అలాగే జిలేబీ కాదు సారీ జిలేబీ ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకటి అండ్ అలాగే డ్రింక్ బాటిల్ ఇంకా టీ తాగిన వాళ్ళకి టీయా ఇంకా వచ్చేసి గారెలు బొబ్బరి గారెలు అండి. చాలా అంటే చాలా బాగా వేసింది. వైట్ కలర్ బ్లాక్ శారీ కట్టుకున్న ఆంటీయేనండి కిట్టి పార్టీ వాళ్ళదే ఈరోజు కిట్టి అయితే. ఇంకా గేమ్లో గెలిచిన వాళ్ళకైతే గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ప్రైజెస్ కూడా ఇచ్చేస్తున్నారు. సో, చూసారు కదండి కిట్టి పార్టీకి వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశారు. అసలు ఆడవాళ్ళందరూ ఒక చోట కూర్చుంటే భలే ఫన్నీగా కూడా ఉంటుంది కదండి. ఇంకా ముచ్చట్లు చెప్పుకుంటూ కదా సరదాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటూ చాలా హ్యాపీగా గడుస్తుంది కదా. సో, ఇంకా అయితే ఆ ఆఫ్టర్నూన్ అయితే నాకైతే ఇట్లా అయితే టైం పాస్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసరికి కిట్టి పార్టీ కూడా అయిపోయింది. ఇంకా కిట్టి పార్టీలో గెలిచిన వాళ్ళకైతే ప్రైజ్లు అయితే ఇస్తున్నారు అంటే. సో, ఈ వ్లాగ్ నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.